చిత్తూరు జిల్లాలో మామిడి పంట పండించేటువంటి రైతులు దాదాపు 49,600 మంది ఉన్నారు. వేలాది ఎకరాలలో పండించినటువంటి పంటకు సరైనటువంటి గిట్టుబాటు ధర లభించకపోవటం మూలంగా ఈ ఏడాది రైతులు పడ్డటువంటి కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఎక్కడ చూసినా కూడా ప్రతి పల్ప్ ఫ్యాక్టరీ దగ్గర వందల వేల లారీలన్నీ కూడా రోజుల తరబడి నిలిచిపోయి తమకు గిట్టుబాటు ధర కల్పించాలనే ఒకవైపున ఆందోళన, తమ మామిడి కొనాలి అని పల్ప్ ఫ్యాక్టరీలను భంగపడుతూ పడ్డటువంటి కష్టాలన్నీ కూడా మనం చూసాం. సాక్షాత్తు ప్రతిపక్ష నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పక్షాన నిలబడి మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి, ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసం ఇది, నేను వస్తున్న చిత్తూరుకు అని చెప్పంగానే ప్రభుత్వం అప్పటికప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించి రైతులకు గిట్టుబాటు ధరగా ప్రతి టన్నుకి ప్రతి కేజీకి 8 రూపాయల చొప్పున గిట్టుబాటు ధర కల్పిస్తాము అని చెప్పటం జరిగింది.